అందరికీ నమస్కారం అండి. అబ్దుల్ కలాం సేవా ఓకే అందరికీ నమస్కారం అండి. అబ్దుల్ కలాం సేవా సంస్థ ప్రెసిడెంట్ని ఎన్ఎం సుబాని నా పేరు. ఈరోజు అబ్దుల్ కలాం సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒక హెల్త్ కార్డు లాంచింగ్ చేయటం జరిగింది. మన గౌరవనీయులు అప్పారావు సారు, అలాగే మేడం సుబ్బలక్ష్మి గారు, తర్వాత జబర్దస్త్ నటులు గ్యారంటీ గౌరీ గారు, దామోదరం గారు, అలాగే మన మెప్ప పీడి మేడం గారు వచ్చి ఈ ప్రోగ్రామ్ని, గోనుగుంట బ్రహ్మానంద శర్మ సిద్ధాంతి గారు, బీసీ సంక్షేమ మెడికల్ సారు ప్రెసిడెంట్ గారు, అలాగే మా సేవా సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ అటువంటి కృపా సత్యం గారు అందరి కృషితో ఈరోజు హెల్త్ కార్డ్ లాంచింగ్ చేయడం జరిగింది. ఈ హెల్త్ కార్డు వల్ల కేవలం ఒక 300 రూపాయలు పెట్టి ఈ హెల్త్ కార్డు తీసుకున్న వారికి 40 హాస్పిటల్లో ఎటువంటి ఓపీ ఫీజు లేకుండా 1 సంవత్సరం పాటు చూస్తామని మన సంస్థకి ఈ 40 మంది డాక్టర్లు ఎంతో సేవాభావంతో సార్ ఇట్లా అబ్దుల్ కలాం సేవా సంస్థ ఒక హెల్త్ కార్డు పెడదామనంలోనే సారు డాక్టర్స్ కూడా అందరూ సహకరించి ఈ 40 హాస్పిటల్లో ఓపీ అనేది లేకుండా ఉండిద్ది. ఈ హాస్పిటల్ ఓపీ ఫైల్ అనకు కూడా ఏ హాస్పిటల్ అనేది కూడా డీటెయిల్స్గా ఉంటుంది. ఈ హాస్పిటల్లో ఇప్పుడు చిన్న ఉదాహరణకి ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనుకో, ఏదో ఒక పంటి నొప్పే వచ్చింది ఉదాహరణకి, పంటి నొప్పి చూపించుకోవటానికి 200 ఓపీ అని ఖర్చు పెట్టుకోలేక అబ్బా ఇంత ఓపీ అనేది ఒక టాబ్లెట్లు మందుల షాపులో వాడుకోవటం, అలాగే వాడి వాళ్ళకి ఇబ్బంది కలిగి మళ్ళా లాస్ట్కి పంటి డాక్టర్ దగ్గరకో పెద్ద డాక్టర్ల దగ్గరకో వెళ్ళాల్సి వచ్చింది. అలా లేకుండా మా సంస్థ తరపున ఈ హెల్త్ కార్డు ఇచ్చి కిడ్నీ డాక్టర్ ఉండారు, లివర్ డాక్టర్ ఉండారు, ఆర్థోపెడిక్ ఉండారు, జనరల్ అట్లా 40 మంది డాక్టర్ స్పెషల్ డిపార్ట్మెంట్లో ఉండారు. ఈ కార్డు వల్ల తీసుకున్న వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఒక వైద్యపరంగా మా ట్రస్ట్ తరపున నేనేంటంటే హెల్త్ అసిస్టెంట్, డిఎంఎల్టీ, డిఓటీ చేశాను. ఫస్ట్ నుంచి ఒక వైద్యపరంగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆ దేవుని కృప వల్ల ఈ కార్డు లాంచింగ్ చేశాము. అందరూ కూడా ఈ కార్డును ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మన ఆఫీస్ వచ్చేసి అబ్దుల్ కలాం సేవా సంస్థ, ఎస్ బ్యాంకి ఆపోజిట్, కర్నూలు రోడ్డు. మీకు 1 నెల మాత్రమే ఈ కార్డు అందుబాటులో ఉంటుంది. ఈ నెలలోజు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళకు మాత్రమే ఈ కార్డు అందుబాటులో ఉంటుంది. అందరూ ఉపయోగించుకోవాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పట్లో మహారాజులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అయినప్పటికీ ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి మాకు తోడుండి మా మధ్యకి ఇచ్చేసి వినియోగం చేసుకొని మరి పేదవాళ్ళైనటువంటికి చాలా అందరికీ నమస్కారం అండి. మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నుండి మా ఈ కార్యక్రమాలు జరగడం కూడా మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. పర్సనల్గా ఇలాంటి హెల్త్ కార్డులు అంటే జనరల్గా మనం ఆర్టిస్ట్గా వచ్చేటప్పుడు చాలా కొన్ని కార్యక్రమానికి రాలేము, కానీ నాకు ఈ కార్యక్రమం నాకు నా భార్య కూడా చాలా ఇష్టపడి చూసారంటే లేదమ్మా, నేనే ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ పానీపూరి అమ్ముకోవడానికి వచ్చాను. వాట్ ఆర్ యూ టాకింగ్? దిస్ ఈస్ ద రైట్ వే టు టాక్. సుబ్బలక్ష్మి, ఎన్ఎం సుబాని గారి ఫంక్షన్కి ఇస్తే మీరు కూడా ఈ ఫంక్షన్కి వచ్చారని అడుగుతామండి.
అసలు నేను ఏమన్నానండి అంత బీపీ తెచ్చుకుంటున్నారండి. ఏమంటే బీపీ వస్తే బీపీ తెచ్చుకోకపోతే బియ్యం బస్తా తెచ్చుకుంటారండి. అమ్మ అక్కడ పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు మీరు కంట్రోల్లో పెట్టగలిగితే పెట్టండి, లేకపోతే పిల్లల్ని ఆడుకోవడానికి ఏదైనా పార్కులు తీసుకెళ్ళిపోండి. అది కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది నాకు. బచ్చాలో కొంచెం సైలెంట్ करने के लिए बोलो, ఈ మాత్రం హిందీ ఒకటి నాకు. అసలు నేను ఏమన్నానండి అంత బీపీ తెచ్చుకుంటున్నారండి. ఇప్పుడు చెప్పాను కదమ్మా, బీపీ వస్తే బీపీ తెచ్చుకోకపోతే బియ్యం బస్తా తెచ్చుకోండి. మీకు ఎందుకంత కోపం వస్తుంది? ఏమిటి మరి కోపం వస్తే, కోపం లేకపోతే కోకో కోలా వస్తుందా? కోపం వస్తే కోపం తెచ్చుకోకపోతే కొబ్బరి బండలు తెచ్చుకుంటారా? కోపం వస్తే ఎవరైనా కోపమే తెచ్చుకోవాలి, కత్తిరినా కైతం తెచ్చుకోవాలి. అయినా మీ నోరు ఎందుకంటే ఆలోచిస్తుంది? మరి నోరు తెరిస్తే నోరు లేకపోతే నాకాయలు సార్ నోరు లెగిస్తుందా? నా సంగతి నీకు తెలియదు. DJR తెలుసా? రామచంద్ర జనార్దన్ రావు గారి ఎమ్మెల్యే గారు నాకు తెలుసు. సాక్షాత్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసు. ఇంకా చెప్పాలంటే రాత్రి రెస్పెక్టెడ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే ఫోన్లో. జాగ్రత్తగా ఉండు. అబ్బా, రాత్రి పెద్దవాళ్ళని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మీ ఫోన్లో మాట్లాడారా? ఏమన్నారేంటి? రాంగ్ నెంబర్ పెట్టేయమన్నారు. అదే మీ ఫేస్ వాల్యూ. హలో, ఫేసుల గురించి మాట్లాడు. అసలు నేను ఈ ఫంక్షన్కి కాపు కళ్యాణ మండపానికి కారులో వచ్చి దిగానో లేదోనండి. అమ్మాయిలు అబ్బాయిలు ఒక మాట అన్నారు, అప్పారావు గారు అయ్యి బాబో ఏమందాం అన్నది. హలో అప్పారావు గారు, మీ వెనకట్టలే మేము ఉన్నామండి. ఏమన్నా కాదు, ఏటీ మన్నం అంటున్నారు. మరి అలాగే ఇంకో మాట అన్నారండి, మీరు అచ్చం ఆత్రేయపురం పోతులకి తెల్లగా ఉంటారన్నారు నన్ను. ఎవరండి మాట అనేది? అనకాపల్లి అని పరేకలాగా నల్లగా ఉంటాను. మరి ఆ మాట అన్నారండి సుబ్బలక్ష్మి. నన్ను చూసిన వాళ్ళు అందరూ మడత కాదా ఉంటారు. మంట కాదా కాదండి, ముడత కాదా అన్నారండి. వాళ్ళు నమ్ముతున్నారు కదా, నన్ను తక్కువ అంతరానికి అండర్ 5గా ఉన్నాను, అండర్ ఎస్టిమేట్ అయ్యు. నేను చాలా తెలివైన వాడిని, నాతో జాగ్రత్తగా మాట్లాడు. అబ్బా, అంత తెలివైన వాళ్ళైతే నేను 2 ప్రశ్నలు వేస్తాను. 2 కాకపోతే 2 వందలే. కానీ ఒక్క మాట, నువ్వు దెమ్మలాగా అలా ఉండిపోతే నాకే ఒక అడుగు ముందే నెయ్యాలి కదండి. నేను అందరికీ కనపడతాను. అందరు నేను మాత్రం కనపడినాయండి, నీ మీద ఒక అడుగు పొడవే. అడుగు పొడిగానే కలర్ ఎక్కువ కదా. సరే చెప్పు. మా ఇద్దరు సరదాగా ఒంగోలు బస్ స్టాప్ అలా నడుస్తూ వెళ్తున్నాం. ఒక ధనమనే మూట, జ్ఞానమనే మూట దొరికాయి. మీరైతే ఏం తీసుకుంటారు? జనరల్ గా మా మగవాళ్ళందరూ ధనమనే మూట తీసుకుంటాం. మేమైతే జ్ఞానమనే మూట తీసుకుంటాం. అంతే, ఎవరికి ఏది రాకపోతే అదే తీసుకుంటాం కదా. ఇంకొక ప్రశ్న వేస్తున్నా. అలా సరదాగా ఇద్దరం నడుచుకుంటూ వెళ్తే కాదమ్మా, నీకు పని పాటు ఇంటి పట్ల కూర్చోవాలా, రోడ్డు పట్ల తిరుగుతుంటావా? నీకేం పోయింది, నా ఇష్టం. ఏం దొరుకుతాయో, ఏ టైంలో ఏం దొరుకుతాయో. సరే సోదరుగా చెప్పు. ఒక 500 రూపాయలు ఉంటే, ఒక 200 రూపాయలు ఉంటే అలా వెళ్తుంటే కనిపించాయి. దొరుకుతాయని తీసుకున్నాం. నువ్వైతే ఏం తీసుకుంటావు? నేనైతే 500 రూపీస్ నోట్ తీసుకుంటా. ఇచ్చోడా 2 డబ్బులండి, నేనైతే 2 తీసుకుంటా. నీలాంటి కక్కుర్తోలు ఉంటారు, 200 వదిలేసా. దొరికినట్టుగా తీసేసుకోకూడదు, పక్కన కూడా కొంచెం ఉంచాలి. నువ్వు బాగా పాటలు పాడతావా? పాటలు పాడతానే నీకు ఏమైనా డౌట్ ఉంటే అడుగు. ఇంకో నాకు చిన్న డౌట్ ఉంది. ఫైర్ స్టేషన్ లో అందరూ మగవాళ్ళే పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు? ఒకసారి క్లాప్స్ కొట్టాలండి. కేవలం మగవాళ్ళే క్లాప్స్ కొట్టాలండి, ఆడవాళ్ళు వద్దండి. మగవాళ్ళే క్లాప్స్ కొట్టండి. అమ్మ బంగారు తల్లి. ఫైర్ స్టేషన్ లో అందరూ మగవాళ్ళే పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు? ఆడవాళ్ళు ఎందుకు పనిచేయాలంటే ఆడవాళ్ళకి మంట పెట్టడం తప్ప ఆడపడం తెలియదని. తెల్లవారు మంట పెట్టకపోతే వంటారు. సరే, ఇక్కడతో ఇది ముగిస్తామండి. తర్వాత 2 కళాకారులు ఉన్నారని ఇప్పుడిప్పుడే జబర్దస్త్లో అందరి అభిమానాన్ని పొందుతూ ముందుకు వస్తున్నటువంటి మా మానస, అలాగే మా గ్యారెంటీ. శతమానం భవతి శతాయం పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. రాష్ట్ర రాష్ట్రేతర దేశ విదేశ ఖండ ఖండాంతరేతర ఖండ కీర్తి ప్రతిష్టాఫల సిద్ధిరస్తు. దాంపత్య ఫల సిద్ధిరస్తు. సౌభాగ్యాభివృద్ధిరస్తు. శుభం శుభం.